ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖ సాగర తీరం. యోగా దినోత్సవానికి భారీ స్పందన. వేలాదిగా తరలివచ్చిన వివిధ ప్రాంతాల ప్రజలు. ఉదయం 4 గంటల నుంచే మొదలైన ప్రజల రాక. విశాఖలో ఉదయం 6 గంటలకు యోగా సాధనకు వచ్చిన 1.79 లక్షల మంది. ప్రాంగణంలో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకున్న వారిని మాత్రమే లెక్కించిన అధికారులు. మరోపక్క ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణ చేశారు. ఉదయం 5 గంటలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, అధికారులతో సీఎం రివ్యూ చేశారు. ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర పట్ల ప్రజల అద్భుత స్పందన ఇది. యోగా డేలో పాల్గొనడానికి ప్రజలు ముందుగానే స్థలాలకు చేరుకున్నారు. కొంతమంది రాత్రికే అక్కడకు చేరుకుని నిద్రపోయిన దృశ్యాలను మనం చూడొచ్చు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖ సాగర తీరం. ప్రధాన వేదికకు ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు చేరుకున్నారు. విశాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనటానికి వచ్చిన ప్రధాని మోదీకి కలంకారీ వస్త్రం కప్పి, ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న లక్ష్మీనరసింహస్వామి వారి ప్రతిమను మోదీజీకి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను గౌరవించారు. ముందుగా విశాఖలో యోగా డే పోస్టల్ స్టాంప్ను ప్రధాని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. ఈనాటి యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసేందుకు మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారు. యోగాని ఒక సామాజిక ఉత్సవంలా ఎలా నిర్వహించాలి, సమాజంలోని అన్ని వర్గాలను అందులో ఎలా భాగస్వాములు చేయాలి, వీటన్నిటిపైన గడిచిన నెలన్నర రోజులుగా శ్రమించి చేసి చూపించారు. ఇటువంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి దేశ ప్రజలందరికీ నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ఒక నమూనాగా నిలిపారని ప్రధాని మోదీ కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో యోగాంధ్ర అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుండి చొరవ చూపారు. మంత్రి నారా లోకేష్ కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. యోగాంధ్రపై అన్ని వర్గాల్లో నారా లోకేష్ చైతన్యం కల్పించారు. యోగాంధ్ర కార్యక్రమంపై నారా లోకేష్ చాలా కృషి చేశారని, శభాష్ లోకేష్ అంటూ ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. యోగాంధ్ర విజయంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. లోకేష్ నెల రోజులు కష్టపడి సమాజంలో అన్ని వర్గాలను యోగా డేలో భాగం చేశారు. ఇటువంటి భారీ కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలని అనుకున్నా యోగాంధ్ర ఒక నమూనాగా నిలిచేటట్లు కృషి చేసిన నారా లోకేష్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు, ఆశీస్సులు తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అందమైన విశాఖ తీరంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2.17 కోట్ల మంది ఒకేసారి యోగా చేస్తున్నారు. విశాఖలో ఒకే చోట 3 లక్షల మంది యోగా చేసి రికార్డు నెలకొల్పబోతోంది. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్లో యోగాను భాగం చేసేలా కృషి చేయాలని ప్రధానిని కోరుతున్నా. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డ్ సృష్టించారు. సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభం అవుతుంది. ప్రతిరోజు 1 గంట యోగా చేయాలని ప్రజలని, ముఖ్యంగా యువతని కోరుతున్నా. స్వరాంధ్ర 2047 ముఖ్య ఉద్దేశం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇది మనం సాధించడానికి యోగా ఉపయోగపడుతుంది. 30 రోజుల పాటు ఒక దీక్షగా యోగా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్ అంటూ ముగించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామని తెలిపారు. అనంతరం ప్రధాని మోదీజీకి లక్ష్మీనరసింహ స్వామివారి ప్రతిమను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 14,100, 14,200 అడుగుల ఎత్తులో ఉన్న లేహ్లోని పాంగోంగ్ ట్సో ఒడ్డున ఐటీబీపీ యోగా ప్రదర్శించింది.
కాంగ్రెస్ వారి అభియోగం ప్రకారం ఈ ప్రదేశం చైనా స్వాధీనం చేసుకుంది అంటున్న ప్రదేశం మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं। योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है। और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए। साथियों, मुझे बताया गया है कि योगांध्रा अभियान से 2 करोड़ से ज्यादा लोग जुड़े हैं। पब्लिक पार्टिसिपेशन की यही वो स्पिरिट है जो विकसित भारत का मुख्य आधार। मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं। आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया। मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं। योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है। और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए। Inspired by his vision, we organized a month-long Yogaandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam. From here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Global competition has started in various aspects of yoga. I am happy to note that in September, Yoga Super League is beginning. I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games, and ultimately Olympic Games. You are all aware, any history has to be created only Narendra Modi ji, and also any record can be break that is possible only for Narendra Modi ji. That is where I am requesting. Let us work together to achieve global peace and happiness. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ
తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈనాటి యోగాంధ్ర కార్యక్రమం సరికొత్త రూపం దాల్చి సరికొత్త రికార్డ్ని సృష్టించబోతున్నాం. ముందుగా అంగవస్త్రాన్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ప్రధాని గారికి. ప్రత్యేకించి కలంకారి నేత, మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు. మదనపల్లె మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు విధులు బహిష్కరణ. 22 అర్ధరాత్రి నుంచి నీటి సరఫరా నిలిపివేస్తాం. మా సమస్యల పరిష్కారానికి ప్రజలు సహకరించండి. భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో ఇంజనీరింగ్ వర్కర్ల నిరసనలు. కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే దీక్షలు. 18వ రోజుకు చేరిన నిరసన దీక్షలో వంటావార్పు. గత 3 దశాబ్దాలుగా మదనపల్లె మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్న ఇంజనీరింగ్ విభాగం కాంట్రాక్టు వర్కర్లను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 18 రోజుల క్రితమే అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చి కార్యాలయం ఎదుటే రిలే దీక్షకు పూనుకున్నారు. శనివారం 18వ రోజు కార్యాలయం ఎదుటే అధికారుల తీరుకు నిరసనగా అర్ధనగ్నంగా వినూత్న రీతిలో భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్ యూనియన్ నాయకులు నాగరాజు, గోపాలకృష్ణ, రాజేశ్వరులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22 అర్ధరాత్రి నుంచి పూర్తిగా విధులు బహిష్కరణ చేస్తున్నట్లు సమ్మె నోటీసును మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఇంజనీరింగ్లకు అందజేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 15 నుంచి 20 సంవత్సరాల సర్వీసు కలిగిన కార్మికులను రెగ్యులర్ చేయాల్సిన ఉందని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అర్హత, అనుభవం ఆధారంగా స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వారీగా వేతనాలు పెంచాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. 3 లక్షల జనాభా కలిగిన మదనపల్లె పట్టణంలో 400 మంది కార్మికులు అవసరం ఉండగా కేవలం 100 మంది కార్మికుల వద్ద వాటర్ లైన్ మ్యాన్, ఎలక్ట్రికల్, పార్కింగ్, వాటర్ సంపు ఆపరేటర్, ట్యాంకర్ డ్రైవర్లు విధులు 24 గంటలు నిర్వహించిన రోజువారీ మున్సిపల్ పనులు జరగడం లేదని, దీంతో ఉన్న తక్కువ సిబ్బందితో వెట్టిచాకిరీ చేయించుకుంటూ ఉన్నారని వాపోయారు. రోజువారీ భవన నిర్మాణ కూలీకి ఇచ్చే దినసరి వేతనం కంటే తక్కువ కూలీతో నెలసరి వేతనం 13,000 రూపాయలు వస్తుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడం అన్యాయం అన్నారు. ఏడాదిలో 55 ఆదివారాలు, పండుగ రోజులు, 72 ప్రభుత్వ దినాలకు రావాల్సిన వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అబ్కాస్లో నాన్ పీహెచ్ వర్కర్లను తొలగించి ఇంజనీరింగ్ కార్మికులుగా నమోదు చేయాలని కోరారు. ఉద్యోగ కాలపరిమితి 62 ఏళ్లకు పొడిగించి విధి నిర్వహణలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఎస్కే రెడ్డెప్ప,
నాగరాజు, బాబు, కన్నయ్య, బాలకృష్ణ, శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో నీటి శాఖలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న గోపాలకృష్ణ నా పేరు. అయితే గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఖాళీ చాలా చేతులతో పనిచేస్తున్నాము. అయితే మాకు రెండే డిమాండ్స్: పర్మనెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అయితే ఏమంటే మా వేరే PHలో కూడా పనిచేస్తున్న వాళ్ళకు 20,000 వస్తుంది. మాకు అది కూడా రావడం లేదు. కాబట్టి మాకు జీతాలు పెంచి మాకు పర్మనెంట్ చేయాలని కోరుకుంటూ వాళ్ళకి వీక్లీ ఆఫ్ కూడా ఉంది. మాకు వీక్లీ ఆఫ్ కూడా లేవు. మేము 24/7 అంటే 24 hours పనిచేస్తున్నాము. అయినా కూడా మాపై గవర్నమెంట్ ఏ కనికరం చూపించలేదు. కాబట్టి మాకు మదనపల్లి పురపాలక 18 రోజులుగా మేము సబ్మిట్ చేస్తున్నా కూడా గవర్నమెంట్ మాపై ఏ దయ చూపలేదు, మాకు ఏ మార్గం చూపించలేదు. కాబట్టి ఖచ్చితంగా మేము 22 అర్ధరాత్రి నుంచి అన్ని విధులు బహిష్కరించి విరుపు సమ్మె చేస్తామని అందరూ తెలియజేస్తున్నాము. దీనికి ప్రజలు, పుర ప్రజలు, అధికారులు, అనధికారులు అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము.